హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వారందరికీ పెన్షన్ 5,000 వరకు కేంద్రం శుభవార్త. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఏపీవై పెన్షన్ స్కీమ్, ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాల్లో అటల్ పెన్షన్ యోజనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఏడాది ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఏడాది ఏప్రిల్ 30 నాటికే 9 కోట్ల మందికి పైగా ఇందులో చేరారని కూడా పేర్కొనవచ్చు. ఇక అయితే ఈ పథకంలో చేరుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుందని కూడా గమనించగలరు. ఇక అయితే ఈ పథకంలో చేరుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుందని కూడా భావించవచ్చు. ఇక త్వరలోనే 10 కోట్ల మంది మైలురాయిని చేరనున్నట్లు కూడా PFRDA తెలిపినట్లు కూడా సమాచారం. ఇక ఈ క్రమంలో నెలకు ₹1,000 నుంచి 5,000 అందించే ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఎలా చేరాలో తెలుసుకుందాం. ఇక సామాన్య ప్రజలకు సైతం సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక అందులో ఒకటే అటల్ పెన్షన్ యోజన ఏపీవై. ఇక ఈ పెన్షన్ పథకానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ స్కీములో చేరిన వినియోగదారుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 10 కోట్ల మైలురాయిని అధిగమించనుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక 18% వార్షిక వృద్ధితో ఇది సాధ్యం కానుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అయిన పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ ఎన్.ఎస్. రామన్ పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రామన్ పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక 18 నుంచి 25 ఏళ్ల వయస్సు వారిలో ఎక్కువగా ఈ పథకంపై ఆసక్తి కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక అటల్ పెన్షన్ యోజనలో చందాదారుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 8.96 కోట్లుగా ఉండగా అది 2024-25 సంవత్సరంలోని 7.61 కోట్ల మంది కంటే 7.61% అధికం కావడం గమనార్హంగా కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికే ఏపీవై పథకంలో 9.04 కోట్ల మంది చేరినట్లు కూడా గణాంకాలు వెల్లడించారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ ఆర్థిక ఇది 18% వృద్ధితో దూసుకెళ్తుందని, ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 ముగింపు నాటికి 10 కోట్ల మైలురాయిని దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఏపీవైలో చేరిన తర్వాత కట్టే మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలవారీగా ₹1,000, ₹2,000, ₹3,000, ₹4,000, ₹5,000 చొప్పున కనీస పెన్షన్ వస్తుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. అయితే ఎక్కువ మంది ₹1,000 పైనే దృష్టి పెడుతున్నారని, బ్యాంకులు వీరిని అధిక పెన్షన్ వైపు మళ్లేలా చూడాలని ఆర్థిక కార్యదర్శి ఎం. నాగరాజు సూచించారని కూడా పేర్కొనవచ్చు. ఇక 20 నుంచి 30 ఏళ్ల తర్వాత నెలకు ₹1,000 వారికి సామాజిక భద్రత ఎలా లభిస్తుందనేది ప్రశ్నించారని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండే. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా
నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఇక ఎలాంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.